అంటే ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఇంతమంది మిస్ అయ్యారు, ఇంతమంది దొరికారని ఒక స్టేట్మెంట్ వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా అంటున్నారు. అది వాళ్ళ కర్మ అండి, వాళ్ళ చేతకాంతనం అది. అరే బాబు, ఎన్సీబీ రికార్డ్స్ ప్రకారం, మా అధికారిక రిపోర్ట్ల ప్రకారం ఇంతమంది మిస్ అయ్యారా నాయన, నువ్వు 30,000 మంది అన్నావు, ఒక డీజీపీ తోటి కనీసం ఒక హోమ్ మినిస్టర్ చోటి ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చలేరు చేతగాని చవట దద్దములు వాళ్ళు. మనం ఏం చేస్తాం దానికి? వైసీపీ ఇప్పుడు కాదు సార్, వైసీపీ గవర్నమెంట్ లో ఈయన చేసినటువంటి ఎలిగేషన్ ని రివర్ట్ చేయకుండా, ఈయన చేసిన ఎలిగేషన్ కౌంటర్ ఇవ్వకుండా, నువ్వు ఏం చేసినా కూడా కరెక్టే లేవా కానీ అని చెప్పేసి ఈయన వచ్చి సిద్ధం సభలు పెట్టుకొని నీకు 4 పెళ్లిళ్ళు, నీకు 3 పెళ్లిళ్ళు అని మాట్లాడటం తప్ప, అరే ఆయన చెప్పిన దానికి ఇదిగో స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి రిప్లై ఇద్దాము, లేకపోతే దానికి కౌంటర్ ఇద్దామని ఏ రోజున అధికారులు ఆలోచించారా? నీ అమ్మ, నీ అక్క, నీ బాబు ఏ తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎవడు కరెక్ట్ గా సబ్జెక్ట్ తోటి మాట్లాడేవాడు ఎవడు? వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ కి కరెక్ట్ చెప్పేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు, ఇదిగో నువ్వు మాట్లాడుతున్న తప్పు, ఇదిగో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు అని. అరే అప్పుల గురించి మాట్లాడలే, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడలా, అయ్యా ఇది చట్టము ల్యాండ్ టైటిలింగ్ ఇది కాదే, దీని వ్యవస్థ ఇది, ఇదిగో ఇది మీకు బాగా పనిచేస్తుందని మాట్లాడలే. ఈయన సిద్ధం సభలు పెట్టుకొని 175కి 175 వైనాట్ 175 ఈయన తిరగటం. ప్రభుత్వం చెప్పుకోలేని సందర్భంలో వీళ్ళు చెప్పిందే వేదం అయిపోతుంది కదా. మా వాయిస్ ఎంత అండి? మా వాయిస్ ఎంత? మహా అయితే నరసింహరావు గారు వింటారు, లేకపోతే ఇంకొక ఎవరో వింటారు. చాలా చిన్న వాయిస్ కదా సమాజంలో. మా వాయిస్ అధికార పార్టీగా వాళ్ళు మాట్లాడారు, మీ వాయిస్ చిన్నదే, మీడియాలన్నీ కవర్ చేసే వ్యవస్థ కాదు కదా. మీ వాయిస్ చిన్నదేం కాదు కానీ అధికార పార్టీగా వాళ్ళు చెప్పుకోవాల్సింది కదా. ఇందాకేదో చూసే అసెంబ్లీలో 4,800 కోట్ల రూపాయలు పంచాయతీ భవనాలకి రంగులేయటం కోసం వైసీపీ సర్కారు ఖర్చు పెట్టింది అనేది గతంలో ప్రచారం అయితే 100 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తోంది, ఈ ప్రభుత్వం చెప్తోంది. సో దాన్ని కూడా వాళ్ళు అప్పుడు కౌంటర్ చేసుకోలేకపోయారు. నేను అనేది ఏంటంటే సార్, మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు బుద్ధి లేని, జ్ఞానం లేని, పనికి మాలిన కబుర్లు, ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. మరి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా అయినా ఉండాలి, లేదా యు మస్ట్ మేక్ అ కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్. either you just ignore, you committed a mistake. 30,000 మంది అమ్మాయిలు తప్పు చేశారు, మిస్ అయ్యారు, వాళ్ళు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని ఏదో కబుర్లు చెప్పావు, అయిపోయింది, అందరితో అయిపోయింది. దాని మీద నువ్వు దాని మీద సప్రెషన్ గా ఉండు. డోంట్ టాక్ అబౌట్ దట్, యు జస్ట్ స్కిప్ ఇట్. లేదా ప్రాపర్ గా సమాధానం, లేదా ఇప్పుడు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తోటి నువ్వు దాని మీద ఎలిగేషన్. అంతేగాని అరే పాడిందే పాట, పాత పాట అని 30,000 మంది అమ్మాయిలు, 30,000 మంది. గౌరవ మంత్రి గారు మొన్న ట్వీట్ చేశాడు నారా లోకేష్, ఏమని 30,000 మంది అమ్మాయిలు కూటమిలో మిస్ అయితే ఎవడో మాట్లాడలేదని. మొన్న ఈ మేడ్ ఏ పేపర్ స్టేట్మెంట్. అని ఏం తమాషాలా లోకేష్ గారు కూడా? అరే మీరు మాట్లాడే అబద్ధాలకి పేపర్ స్టేట్మెంట్ ఇస్ విత్ మీ. లోకేష్ గారు కూడా జస్ట్ 1 వీక్ 10 days బ్యాక్ అమెరికా వెళ్ళక ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కూటమి ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు, సారీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, మేము వాళ్ళని వెతికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము, చాలా సీరియస్ గా ఉన్నాము అని చెప్పేసి మేడ్ స్టేట్మెంట్, ఆన్ మీడియా స్టేట్మెంట్. నేను అనేది మనం మాట్లాడుతున్నప్పుడు కాస్తైనా సిగ్గు ఉండాలి, కాస్తైనా బిడియం ఉండాలి. అరే ప్రజలు, సోషల్ మీడియా ఉంది, స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మాలాంటి పనికి మాట్లాడేవాడు ఒకడో ఇద్దరు మాట్లాడేవాళ్ళు ఉన్నాము, దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము. మనం గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం, గౌరవ మంత్రి స్థానంలో ఉన్నాం, మనం మాట్లాడేదానికి ఏమైనా ఒకటి ఉందా అని మాట్లాడాలి కదా. సిగ్గుండా లేకపోయినా బాధ్యత. లడ్డూలో నెయ్యి, లడ్డూ కల్తీ వ్యవహారం ఏమైపోయిందండి? ఎందుకు నిన్న మాట్లాడలేదు టీటీడీ చైర్మన్? చెప్పండి, వై యు హావెంట్ స్పోక్ అబౌట్ దట్? అవును, మాట్లాడలేదు, చెప్పండి. ఎందుకు మాట్లాడలే? లడ్డూలో కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిగిన ముఖ్యమంత్రి చెప్పిన ఎలిగేషన్ మీద ఏమైంది? సిట్ కాన్స్టిట్యూట్ అయిందా? ఏమైంది? సిట్ కి ఎంతవరకు సహకరిస్తున్నారు? ఏం లేదు, అయిపోయింది. ఆ ఎపిసోడ్ వరకు క్లోజ్. తేల్చరు ఇంకా దాని గురించి ఎందుకంటే మనం ఏది మాట్లాడినా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి వీలైనంత వరకు